సార్ ఇప్పుడు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల గురించి మనం విశ్లేషించుకుంటున్నాం కదా సార్. సార్ మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి అంటే ఎలా ఉంది సార్? ఎలా అనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్? మహారాష్ట్రలో మన తెలుగు ప్రజలకి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఓకే, అసలు అక్కడ ఒకప్పుడు శివసేన టాప్ నెంబర్ 1 పార్టీ లాగా ఉండేది, బీజేపీ పిల్ల పార్టీ లాగా ఉండేది. ఓకే, సో అంటే బీజేపీ 25 సీట్లు చేస్తే వాళ్ళు మిగతా సీట్లన్నీ వాళ్ళు చేసేవాళ్ళు. సో మెల్లగా బీజేపీ స్ట్రెంత్ పెంచుకుంటూ ఫైనల్గా 50-50% ఎలక్షన్స్లో 50-50% పంచుకున్నారు ఎమ్మెల్యే సీట్లు. అయితే 50% చేసుకుంటే బీజేపీకి ఏమో 90 సీట్లు వచ్చేసినాయి మహారాష్ట్రలో. ఆ 50%లో చేసుకున్నా కూడా అంటే 80% స్ట్రైక్ రేట్, అంటే 80% ఆఫ్ ద సీట్స్ బీజేపీ గెలిచిపోయింది. ఉద్ధవ్ ఠాక్రేకి మాత్రం 56 సీట్లకి మిగిలిపోయింది. సో బేసికలీ ఉద్ధవ్ ఠాక్రేది స్ట్రైక్ రేట్ వచ్చి 30%-40% పడిపోయింది. సో అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఏం చేశాడంటే నా కొడుకుని చీఫ్ మినిస్టర్ చేయమని కూర్చున్నాడు. ఎవరు? మన ఆంధ్రాలో పప్పు ఉన్నట్టే మన వాడి కొడుకు కూడా పప్పే అక్కడ, మహారాష్ట్ర పప్పు. ఈ పప్పులు అన్ని రాష్ట్రాల్లో వస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే కొడుకు, వాడికి 24 ఏళ్ళు కూడా లేవు, వాడు జస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. వాడిని నేను చీఫ్ మినిస్టర్ చేయాలని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ వైఫ్ కూర్చుంది. ఇక్కడ ఎట్లా మన చిన్నబాబుని వాళ్ళ అమ్మ నా కొడుకుని చీఫ్ మినిస్టర్ చేయమని చెప్పని ఎట్లా కూర్చుందో, చంద్రబాబు గత్యంతరం లేని పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకున్నాడో, ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి కూడా అంతే, సేమ్ సిచ్యువేషన్. అప్పుడు ఈ ఎలక్షన్ వీళ్ళిద్దరు అలయన్స్లో కొట్లాడి గెలిచిన కంబైన్డ్లో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, బీజేపీ అండ్ శివసేన టుగెదర్ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కానీ అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అంతా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ క్యాండిడేట్ని చీఫ్ మినిస్టర్గా ప్రొజెక్ట్ చేసిపోయారు. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ కాదు, బీజేపీ క్యాండిడేట్ కాదు, శివసేనకి ఇవ్వాలి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్, నా కొడుకుని చేయమని కూర్చున్నాడు ఉద్ధవ్ ఠాక్రే. బీజేపీ వాళ్ళు ఏంటంటే పుకారు లేపిస్తారు, అమిత్ షా మాకు ప్రామిస్ చేశాడు క్లోజ్ డోర్స్లో. అంటే క్లోజ్ డోర్లో చేసినప్పుడు మరి దేవేంద్ర ఫడ్నవీస్ని బహిరంగంగా మేము ప్రకటించినప్పుడు నువ్వు ఎప్పుడైనా నెగిటివ్ అపోజ్ చేయలేదు కదా, మరి అట్లా నువ్వు అబద్ధం ఆడుతున్నాడు, మేము అసలు ఎప్పుడు ప్రామిస్ చేయలేదని బీజేపీ వాళ్ళు స్పష్టీకరణ ఇచ్చారు. అప్పుడు ఏం చేశాడు, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ వైఫ్ పోయి ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎన్సిపి శరద్ పవార్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీకి అక్కడ 40 సీట్లు ఎన్నో వచ్చినాయి, శరద్ పవార్ పార్టీకి నేషనలిస్టిక్ కాంగ్రెస్కి 54 సీట్లు ఏమో వచ్చినాయి, ఈ వీడికి ఉద్ధవ్ ఠాక్రేకి 56 సీట్లు ఏమో వచ్చినాయి. సో దట్ వాజ్ ద బ్రేకప్. సో ఈ ముగ్గురు కలిస్తే అప్పుడు అలయన్స్లో శివసేన బీజేపీ అలయన్స్లో రన్ చేసింది. అక్కడ కాంగ్రెస్ ఎన్సిపి శరద్ పవార్ పార్టీలు రెండు కలిపి పోటీ చేసినాయి, వాళ్ళు సీట్లు పంచుకొని. ఇప్పుడు ఏం చేశాడు, ఎలక్షన్స్ అయిపోయిన ఇమ్మీడియట్గా ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళు ముగ్గురితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాడు. సో గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, శరద్ పవార్ మాకు కీ రోల్స్ అన్ని శరద్ పవార్ తీసుకున్నాడు. ఉద్ధవ్ ఠాక్రేకి చీఫ్ మినిస్టర్ పొజిషన్ ఇచ్చారు, హోమ్ మినిస్టరు నేషనల్ ఎన్సిపి శరద్ పవార్ పార్టీ వాళ్ళని, ఇట్లా అన్ని కీ ఫైనాన్స్ పొజిషన్ ఇవన్నీ వాళ్ళు పెట్టించేశారు. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం జరిగింది, శివసేన ఒకప్పుడు స్పోక్స్ పర్సన్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటూ బయటకు వచ్చి శివసేన పార్టీలో జాయిన్ అయ్యి స్పోక్స్ పర్సన్ అయ్యి టెర్రరిజం మీద ఒక బుక్ కూడా రాశాడు. బుక్ రాసి వాడు మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా వెళ్ళాడు. వెళ్తే వాడిని తీసుకొచ్చి యాంటీ కరప్షన్ ఏసీపీ అంటే స్టేట్ లెవెల్ యాంటీ కరప్షన్ బ్యూరోకి చీఫ్గా పెట్టారు. పోలీస్ కమిషనర్నేమో ఒకప్పుడు మన ప్రజ్ఞా ఠాకూర్ అని చెప్పిన మన హిందూ యాక్టివిస్టులని దొంగ కేసులు బనాయించి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళ మీద వీళ్ళేదో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేశారు, మసీదుల ముందు బాంబ్ బ్లాస్ట్లు చేశారు, అది చేశారు ఇది చేశారు అని చెప్పని దొంగ కేసులు పెట్టి, లేనిపోని కేసులు పెట్టి, ఇంకొక పోలీస్ ఆఫీసర్ మిలిటరీ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు
ఆయన్ని ఆయన ఆన్ డ్యూటీ మిలిటరీ ఆఫీసర్, ఆయన అండర్ కవర్లో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్న అవకతవకల గురించి, ఎట్లా ఈ ఫేక్ కరెన్సీ ఎట్లా ఫండింగ్ జరుగుతూ ఉంది, మన దేశంలో ఎట్లా జరుగుతుందనే ఆస్పెక్ట్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్న పర్సన్ మీద మన ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అంటే కాంగ్రెస్ టైంలో, అంటే డ్యూరింగ్ మన్మోహన్ సింగ్ టైంలో దొంగ కేసులు బనాయించి అతని మీద ఏదో ప్లాంట్ చేసి వాడి మీద, ఆయన కూడా మిలిటరీ ఆఫీసర్ని ఆన్ డ్యూటీ మిలిటరీ ఆఫీసర్ మీద దొంగ కేసులు బనాయించేసి అతని పేరు పురోహిత్ అని చెప్పిన ఒక అతను ఉన్నాడు, మిలిటరీ ఆఫీసర్, దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న క్యాండిడేట్ మీద దొంగ కేసులు పెట్టి చేశారు. సో ప్రజ్ఞా ఠాకూర్నేమో ఆమె చిన్ననాటి చదువుకున్నప్పుడు ఒక చిన్న లూనా ఆమె ఉంటే ఆ లూనాని అమ్మేసింది ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం. ఆ లూనా ఎక్కడి నుంచో దొరికించుకొని ఆ లూనా మీద బాంబులు పెట్టి ఒక మసీదు ముందు బ్లాస్ట్ చేపించి, ఆ లూనా ఆమెది ఎప్పుడో, ఆమె 20 ఏళ్ల క్రితం ఆమె పేరు మీద ఉంది కదా కాబట్టి ఆమెను అరెస్ట్ చేశారు. నేను అమ్మేసి 20 సంవత్సరాలు అవుతా ఉంది అంటే కూడా ఆమె మీద కేసులు పెట్టి ఆమెను టార్చర్ చేసి ఆమె హెల్త్ అంతా చెడగొట్టేసి ఆమెను జైల్లో పెట్టి, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వరకు కూడా వాళ్ళిద్దరిని జైల్లోనే పెట్టారు. ఇంకోటి సంజాతా ఎక్స్ప్రెస్ అని చెప్పని కొంతమంది సాధువుల్ని, ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ వచ్చి సంజాతా ఎక్స్ప్రెస్ అని మన ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళే ట్రైన్లో బాంబ్ బ్లాస్ట్ పెడితే అది బాంబ్ బ్లాస్ట్ పెట్టిన వాడు దొరికిన తర్వాత వాడు నేను పాకిస్తాన్ నుంచి వచ్చాను అని చెప్పని వాడు వాగ్మూలం ఇచ్చిన తర్వాత వాడిని శరద్ పవార్ గవర్నమెంట్ అప్పుడు వాడిని వదిలిపెట్టి వాడిని పంపించేసి పాకిస్తాన్కి, తర్వాత కొంతమంది సాధువులు బాగా క్రిస్టియన్ కన్వర్షన్ ఆపుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టారు. అంటే ఇవన్నీ ఈ ఉద్ధవ్ ఠాక్రే చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగినాయి కాదు, ఇవన్నీ అంతకుముందు 10 ఏళ్ల క్రితం జరిగిన కేసులు. అంటే ఆ కేసులన్నిటికీ క్రియేట్ చేసింది ఒక పోలీస్ కమిషనర్ ఉన్నాడు. ఆ పోలీస్ కమిషనర్ తీసుకొచ్చి మహారాష్ట్ర పోలీస్ కమిషనర్గా డిప్యూట్ చేశారు. అంటే ఈ ఎన్సీపీ క్యాండిడేట్ను ఒక శివసేన పోలీస్ ఆఫీసర్ని తీసుకు ఏసీపీ కమిషనర్గా, ఇంకా యూపీఏ గవర్నమెంట్లో శరద్ పవార్ టైంలో ఉన్నప్పుడు కమిషనర్ తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి మీకు మన సుశాంత్ సింగ్ రాజ్పూత్ మీకు విన్నారో లేదో, హీరో, ఆయన్ని హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయాడని చెప్పని చిత్రీకరించారు. తర్వాత మన అర్నబ్ గోస్వామి, టైమ్స్లో అర్నబ్ గోస్వామిని ఆయన్ని అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసింది కూడా ఈ ఏసీబీ అతనే అరెస్ట్ చేసింది కూడా. అంటే దొంగ కేసులు పెట్టి ఏదో ఫేక్ రేటింగ్లు వేయించుకున్నాడు అని చెప్పని దొంగ కేసు సృష్టించి అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేశాడు. ఎవరు? ఈ ఏసీబీ క్యాండిడేట్. ఇవన్నీ కూడా ఇంకొకటి మళ్ళీ పాల్ఘర్ అని చెప్పని, పాల్ఘర్లో మన కరోనా టైంలో కొంతమంది ఒక సాధువు వాళ్ళ గురువు గారు చనిపోయారు గుజరాత్లో అని చెప్పని మహారాష్ట్ర నుంచి వెళ్ళాలని ట్రై చేస్తే, మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలని ట్రై చేస్తుంటే బాధ్యత కాదు, వాళ్ళు మెయిన్ నుంచి అన్ని బార్డర్స్ అన్ని క్లోజ్ చేశారు. ఎలాగైనా మా గురువు గారు అంత్యక్రియలు నేను చేయాలి అని చెప్పని అడ్డ రూట్ తీసుకొని అడవుల నుంచి పోతా ఉంటే ఎవరో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేశారు. పాల్ఘర్లో అక్కడంతా రిలీజియస్ సెన్సిటివ్ ఏరియాగా అయిపోయింది. అక్కడంతా ఈ ట్రైబల్స్ అందరినీ క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేసి వాళ్ళందరూ కన్వర్ట్ చేస్తుంటే మన హిందూ గురువులు కొంతమంది వెళ్ళి ఆ కన్వర్షన్ని కొంచెం కౌంటర్ చేస్తూ వచ్చారు. అయితే ఈయన కాషాయ వస్త్రం వేసుకుంటూ వెళ్తుంటే కాషాయ వస్త్రంలో వచ్చేవాడని మేము అట్నుంచి కాకుండా ఇటు నుంచి పంపించామని ఎవరో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే అందరు 100 మంది వచ్చి రోడ్డు మీద రాత్రి 2 గంటలకి ఆ కారుని ఆపి కారులోంచి వీళ్ళని లాగి వాళ్ళని టార్చర్ చేసి, ఈలోపు పోలీసు వాళ్ళు వస్తే కూడా దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే కూడా పోలీసులు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొచ్చి రోడ్డు మీదకి వాళ్ళని చంపి రాళ్లతోటి కట్టెలతోటి కొట్టి చంపేశారు. అదంతా వీడియో అయిపోయింది.